హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లంచారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు తీస్తున్న బ్లాగ్ అండి. 3 days హాలిడేస్ వచ్చాయి కదా, సాటర్డే, సండే, మండే 3 days. సో సాటర్డే రోజు అయితే ఇంటి దగ్గరే ఉన్నాము, అంటే రూమ్ లో ఉన్నాము. సండే, మండే 2 days కి అయితే ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా ఇంటికి 9:30 అయింది, రెడీ అయ్యి బయలుదేరాము. లాస్ట్ 2 weeks నుండి కూడా మేము వీకెండ్ వచ్చిందంటే ఇంకా తిరగడమే అవుతుంది. ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఇప్పుడు మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి. అంతకుముందు నానమ్మ చనిపోయింది అనేసి అప్పుడు 11 days ఇంకా తిరగడమే అవుతుంది. ఈ మధ్య కాలంలో మేము వెళ్ళేసరికి వీళ్ళు కూడా భోజనం చేయలేదు. ఇంకా అందరికి భోజనం అయితే పెడుతుంది. బిర్యానీ అండ్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు ఇద్దరు. ఇంకా మేము వెళ్ళేసరికి భోజనం తిన్న తర్వాత మా అత్తమ్మ ఇక్కడ మామిడికాయ చట్నీ ప్రిపేర్ చేస్తుంది. ఈరోజు చట్నీ పెడతా ఉంది, అందుకని వక్కలన్నీ కూడా తుడుస్తుంది. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. జ్వరం వచ్చిందేమో కదా, జ్వరం ఎవరికి వచ్చింది? ఇది బర్త్డే కేక్ అంట, కట్ చేస్తున్నారు వీళ్ళు. కేక్ ఎక్కడ? మా అత్తమ్మ మామిడికాయ చట్నీ పెట్టింది, అందుకని చూపిస్తున్నాను. ఈమె కోతి. ఇక్కడ 4 కోతులు ఉన్నారు. అయ్యో, కిలో చొప్పు ఉన్నాయి ఇవి. ఏం తీసేయాలి? ఇప్పుడు తీస్తున్నా కదా మామిడికాయలు. ఈ ముక్కలు ఎన్ని అమ్మమ్మ ఒలుస్తలేదా? ఇప్పుడు ఎన్ని కిలోలని మామిడి ముక్కలు? 3 వీళ్ళు చూడిగా మనం అమ్మ నువ్వు చేస్తావా? ఏంటిది అది? ఉప్పా? మూడా? 3 కిలోలకి అంటే 1/2 కిలో తక్కువ కిలో ఉప్పు. వీడియో అయితే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఎందుకు అంటే కూలర్ నడుస్తుంది, అందుకని రీసౌండ్ లాగా వస్తుంది వీడియో అంతా కూడా. ఇంకా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత పసుపు, ఉప్పు కలిపి పెట్టుకొని ఈవినింగ్ అయితే పోపు చేసుకుంటాం. సాంగ్ వస్తుందా? మన సాంగ్ వస్తుందా? తెచ్చుకున్నా ఏం తింటావు? మొన్ననే వచ్చిండు. ఏ ఉండు అంటే ఏడా ఇవాళ కట్టేసినట్టు ఉంటది ఆడ. ఇప్పుడు ఏం పనులు లేవు అని వచ్చిండు. వాళ్ళని రమ్మట్టి ఉడకపోతలేదు, ఎండ ఉంది, బాగా ఎండలు ఉన్నాయి, రావన్నారు. కొన్ని ఎల్లిపాయలు అయితే తీస్తున్నాం చట్నీలోకి. ఇంకా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తున్నారు. అమ్మమ్మకి, నీకు, అత్తయ్యకి,
అంతేనా తాతకి ఇవ్వ మరి ఇస్తావా ఎన్ని ఉన్నాయి డబ్బులు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఒకటే ఉందా 50 రూపీసా 50యా 20యా 30యా 30యా పోదమ్మా ఎండ కొడుతుంది ఎండ ఏం కాదా కొట్టట్లేదు ఎండ ఆ? ఎండ కొడుతుంది కదా పోదమ్మా అద్వికక్కని తీసుకోవదమ్మా అద్వికక్కని తీసుకోవదమ్మా ఏం ఐస్ క్రీమ్ కావాలి నీకు వెనీలా వెనీలా ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమా బటర్ స్కాచ్ వద్దా బాగుంటుందా అది బాగాలేదా మరి నీకు వెనీలా ఐస్ క్రీమ్ అని ఎవరు చెప్పారు మీ డాడీ కొనుక్కొచ్చిందా డాడీ తీస్తాడు మీ డాడీ తీసుకొచ్చిందా తీసుకొచ్చిందా ఎన్ని ఎన్ని తీసుకొచ్చిండు రెండా ఎటు పోదాం బండి తీసినాక ఇక్కడ ఇట్రా ఇట్రా అవి కట్టలేదురా పిల్ల చూడు ఎక్కడికి పోతున్నావు మనస్వి ఆ? ఐస్ క్రీమా ఎవరు కొనిస్తారు ఐస్ క్రీమ్ మామనా ఏం ఐస్ క్రీమ్ కావాలి నీకు ఆ? ఏం ఐస్ క్రీమ్ కావాలి దిగు 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 ఏం పోతుంది ఒకటే మళ్ళీ ఇవి మనం చెప్తే అర్థమవుతుందా ఇంకా తిండి ఏదైనా చెప్పు మనకు అర్థమవుతుంది చెప్పరా ఏం కావాలి చిప్సా గవర్నర్ ఐస్ క్రీమ్ చెప్పినావు అది చెప్పిన ఇవన్నది ఒకటే కదా పైసలు ఇవ్వవా ఏం కొనుక్కున్నావు ఏం ఐస్ క్రీమ్ తెచ్చుకున్నావా అవి పోతాయి అవి పోతాయి పద పద తీసు బాగుందా ఏం చాక్లెట్ అది బా 4:30కి బయట కూర్చొని అయితే ఇంకా ఎల్లిపాయలు తీస్తున్నాము. నిమ్మకాయ చట్నీకి అలాగే ఆవకాయకి రెండిటికి కావాలి అంటే ఇంకా కొన్ని ఎల్లిపాయలు అయితే తీస్తున్నాము. ఇక్కడ మా కోడలు అయితే షూట్ చేస్తుంది. ఏం చేస్తున్నారు ముగ్గురు మీ ముగ్గురం ఏం లేదు ఇగో మేమేమో ఎల్లిపాయలు తీస్తున్నాం. ఎల్లిపాయగా చూస్తుందా మామ సేమ చూస్తుందా రోజు సేమనేనా డాడీ
వెల్లుల్లి కూడా దంచి పెట్టుకుంది. ఇప్పుడు నిమ్మకాయ ఫస్ట్ పోపు పెడతాంది. నిమ్మకాయ ముక్కలు కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టి డబ్బాలో పెట్టిందంటే ఇంకా అది కూడా పోపు పెడతా అని ఇక్కడ ఆయిల్ అయితే ఫస్ట్ నిమ్మకాయ చట్నీకి పెడుతుంది. అలాగే కారం కూడా మనం కొలిచి పోసుకోవాలి. సో అలా అయితేనే మనకి చట్నీలన్నీ కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి, 1 year వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి మనం అన్ని కూడా కొలతలతో చట్నీ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అయితే నిమ్మకాయ చట్నీకి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువ వద్దులే నిమ్మకాయలే. ఇది ఓన్లీ ఆవపొడేనా? ఫస్ట్ అయితే నిమ్మకాయ చట్నీకి కలుపుతుంది కారం, ఆవపిండి, మెంతులు, జీలకర్ర పౌడర్, వెల్లుల్లి, అలాగే అటు ఆవకాయ కూడా కలుపుతుంది. కారం, వెల్లుల్లి, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవ పొడి. ఇవి 3 కిలోల మామిడి ముక్కలు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండలు బాగా కొడుతున్నాయి, అలాగే కిచెన్లో వంట చేయాలంటే చాలా కష్టం. సో ఇంకా ఈవినింగ్ అయితే మా అత్తమ్మ అనే వంట అంతా కంప్లీట్ అయితే చేసింది. ఇంకా ఇప్పుడైతే చట్నీ పోపులు పెడుతుంది. అసలు చేయడం అంటే ఫుల్ స్వెట్ కారిపోతుంది మాకైతే. నిమ్మకాయ చట్నీకి, మామిడికాయ చట్నీకి రెండింటికైతే పోపు పెట్టడం అయిపోయింది. సో అవైతే 2 కూడా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనం ముక్కలు అనేది కలపాలి. సో ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ నిమ్మకాయ వక్కలన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పాలి. అప్పుడే మనకి వక్కలకి కూడా ఉప్పు, కారం అంతా బాగా పడుతుంది. ఒకవేళ మనకు నిమ్మకాయ వక్కలలో ఉప్పు తక్కువ అనిపిస్తే మనం ఒక 5-6 days తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ చల్లారిన తర్వాతనే మనం బాక్స్ లోకి తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు తీసుకోకూడదు చట్నీ. నిమ్మకాయ పచ్చడి పెట్టిన తర్వాత ఇక్కడ ఆవకాయ కూడా అన్ని పోపు పెట్టింది కదా, సో అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతుల పొడి, జీలకర్ర పొడి, ఆవ పొడి అవన్నీ బాగా మిక్స్ అయితేనే మనకి పచ్చడి కూడా బాగా టేస్ట్ ఉంటుంది. మాకైతే అక్కడ కలుపుతుంటేనే ఇట్లా స్మెల్ అయితే సూపర్ వస్తుంది. నేను అదే చెప్తున్నాను. ఆయిల్ స్మెల్ వస్తుంది కదా మనం పచ్చడి పెట్టినప్పుడు, అదైతే సూపర్ ఉంది. ఇంకా ఆల్రెడీ వక్కలల్లో కూడా వాటర్ అయితే చాలా బాగా వచ్చాయి. చాలా మంది కొందరు అయితే వాటర్ పోసుకుంటారంట. ఇంకా మేమైతే ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఆల్రెడీ వక్కలల్లో మనకి కొన్ని వాటర్ వచ్చేసాయి. సో మా అత్తమ్మ కొంచెం వేపోద్దామంది కానీ ఇంకా వాటర్ అదే రావడం వల్ల ఇంకా మేము కూడా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. కానీ వక్క ఆవకాయ పెడుతూ ఉంటేనే ఇట్లా అన్నం వేసుకొని తినాలనిపించే అంత టేస్టీగా అంతే అనిపించింది. ఇంకా లాస్ట్కి చల్లారిన తర్వాత ఇలా ఒక జాడీలోకి అయితే తీసుకుంటుంది. మామిడికాయ పచ్చడి పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పెట్టిన గిన్నెలోనే ఇలా వేడివేడి అన్నం వేసుకొని కలిపి తింటే చాలా బాగుంటుంది. అందరికీ కూడా ఇష్టం కదా, మేము కూడా అలానే కలపమంటే కలిపింది. సో మా ఆడపడుచు పిల్లలు కూడా వచ్చి ఉన్నారు. వీళ్ళైతే కొంచెం కారం ఎక్కువ తినరు. సో పెట్టిన తర్వాత అందరం కలిసి తిన్నాము. సో ఇక్కడ అందరు కలిపి తిన్న తర్వాత ఇంకా చిన్న పాపనైతే స్పైసీ కొంచెం మంచిగా తింటుంది. ఇక్కడ బాగుంది అని తిన్నది. తిన్న తర్వాత ఇక కారం అనిపించిందేమో మళ్ళీ కొన్ని అయితే వాటర్ తాగింది. ఒక 2-3 బుక్కలు తింది. ఇంకా పెద్దామనైతే అస్సలు తినలేదు. నాన్న తిన్నాడంటే గ్రేటే. ఇగో ఇంకొక బుక్కటన్నా అద్దు ఏం లేదా, పడుతావు వెనుకకు పడుతావు. నువ్వు ఇక్కడ ఇటు సైడ్ కూర్చోవాలి. కీస్ పెట్టే ఉన్నాయి. అది ఈవినింగ్ అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ నైట్ డిన్నర్కి అయితే చికెన్ తీసుకొచ్చాడు. మటన్ కర్రీ కొంచెమే ఉంది, ఇంకా కర్రీ సరిపోదు అనేసి చికెన్ తీసుకొస్తే తనైతే వంట చేస్తుంది. మేము మా అత్తమ్మ నేను ఇద్దరం కూర్చొని అయితే స్ప్రైట్ తాగుతున్నాము. ఇంకా చాలా ఎండగా ఉండే, నైట్ కూడా మళ్ళీ కొంచెం వర్షం వచ్చేలాగా ఉంది అనేసి తొందరగానే ప్రిపేర్ చేసాము. ఆల్రెడీ 7-7:30 అవుతుంది కావచ్చు. ఇంకా చికెన్ అయితే ఫ్రై చేసేసింది.
డిన్నర్ చేయకముందే కరెంట్ అయితే పోయింది, ఫుల్ గాడ్ ద్వారం లేచింది. సో వీళ్ళిద్దరు బయటనే కూర్చొని గాడ్ వస్తుంది అని వేసుకుంటూ ఆడుతున్నారు. ఇంకా మార్నింగ్ అండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా ఓట్లు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఓటు వేయడానికి. ఇది మార్నింగ్ రెడీ అయ్యి 6:30 వరకే వెళ్ళిపోయారు. మమ్మీ డాడీ పోతురు. రాదు, మమ్మీ రాదు. మీ డాడీ ఉన్న అద్దెకునే పోతారు. పోనీయా బాయ్ పక్క బాయ్. పోనీయా దగ్గరకు పోయి వంగుమని మెల్లగా కూర్చున్నాయంటే అయిపోయింది. మామకి బాయ్. పట్టుకున్నది. కూర్చోంది అట్లా దగ్గర పెట్టుకుంటాం వేయనాక పోతే మను బాయ్ బాయ్ చెప్పు. బాయ్. థ్యాంక్ యూ. పొద్దున్న రా. పొద్దున వస్తుందట. పోతాను. సరే సరే అక్క, బాయ్ బాయ్ అద్విక. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా అత్త మామయ్య ఇద్దరు కలిసి అయితే ఓటు వేయడానికి వెళ్తున్నారు. ఇంకా మేమైతే వేయలేదు, మా హస్బెండ్ బయటకు వెళ్ళారు. సో వచ్చిన తర్వాత వేద్దామని వెయిట్ చేస్తున్నాము. ఇంకా వీళ్ళైతే ఓటు దేనికో ఒకదానికి వేయండి అని అయితే చెప్పి పోతున్నారు. ఇంకా వచ్చిన తర్వాత వేసాము. ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను, 2 అవుతుంది. ఇంకా టమాటా పప్పు అండ్ చట్నీ కొత్తగా పెట్టింది కదా, సో అదైతే తిన్నాము. ఇంకా బయలుదేరాము మళ్ళీ రూమ్కి అయితే. ఈవినింగ్ టైం 5:30కి అయితే బయలుదేరిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.